అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీజీఈ సెట్ 2024 సంబంధించి బట్టి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే యొక్క ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరో, అదే విధంగా ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాకపోయినా మరి యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పీజీఈ సెట్ సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఇంకా ఛానల్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అనమాట. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తా ఉన్నాను. సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటిది ఇక్కడ మనకు డేట్ వైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదే విధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని కూడా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా డౌట్ ఉందన్నమాట. మళ్ళీ యొక్క సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్రెష్ గా అంటే కాదనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వారు మాత్రమే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వారే డైరెక్ట్ గా ఆ సెకండ్ ఫేజ్ లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనమాట. చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్. ఫేజ్ 2 వచ్చేసి ఏదైతే చూడండి 23 అనమాట. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 4 days అనమాట. తర్వాత మరి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది కదా, మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అని కూడా ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఉన్నా కానీ 28 నాడైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే 29 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు అయితే మనం అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వవచ్చు. అదే విధంగా ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 అనమాట. ఇంకేమైనా మీరు ఎక్కువ కాలేజ్ యాడ్ చేసుకోవడం కానీ ఏమైనా వెబ్ ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఇదైతే మనకు అక్టోబర్ 1 నాడైతే టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అక్టోబర్ 1 నాడైతే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. ఎవరికైతే ఆ సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్ స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ కూడా మనకి ఏదైతే 5th అనమాట. ఓకే, మనకు అక్టోబర్ 5th నాడు అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి కాలేజ్ రిపోర్టింగ్ చేయడానికి ఏదైతే అక్టోబర్ 7th నుంచి అక్టోబర్ 10th వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇదేనమాట షెడ్యూల్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.